హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెద్దాపురం మైడంతల్లి జాతరకు వచ్చి ఇలా పెద్దాపురంలో సండే రోజు సంత జరుగుద్దంటే సంతకు వచ్చాము. సంతకే వచ్చానన్నమాట. ఫుల్ మార్నింగ్ నుండి వర్షం. ఈ వర్షానికి గాలికి వానకి చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు. ఈ బురద మోకాళ్ళ లోతు బురద వస్తుంది ఇక్కడ. అసలు ఈరోజైతే అసలు ఏం మార్కెట్ జరగలేదంట. అసలు ప్రతి వీక్ అయితే అసలు ఇలా జరగడానికి కూడా ఖాళీ ఉండేది కదంట, అంత జనం వచ్చేవారంట. ఈ రోజైతే అసలు ఎవ్వరు లేరు, కొనేవాళ్ళే లేరు. బురద కూడా చాలా బురద ఉంది. వర్షం కూడా చాలా వర్షం. నేను వెళ్ళేసరికి కూడా వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షాన్ని తడుస్తూ వీడియో తీస్తున్నాం అన్నమాట మేము. అండ్ ఇప్పుడంటే మన గుమ్మం ముందుకి కూరగాయలు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఇలా వీక్లీ వన్స్ సంత జరిగితే అక్కడ నుంచే కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు. ఆ వీక్లో ఏదైనా పని ఉండి సంత చేసుకోకపోతే వారం అంతా కూరగాయలు ఉండేవి కాదు. ఏవి దొరికితే అవి అలా వండుకునేవాళ్ళు. ఇప్పుడు మన గుమ్మం ముందుకు వచ్చేయడం వలన ఈ మనకి సంతకు వాల్యూ ఇవ్వట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్గా చూసుకునేవారు ఆ రోజుల్లో. ఇది పెద్దాపురం పాత బస్ స్టాండ్. ఇది పెద్దాపురం పాత బస్ స్టాండ్ ఏమో మార్కెట్ చేశారు. మార్కెట్ ఉండే ప్లేస్లోనేమో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు. ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ ఉంది కదా, అది ఒకప్పుడు మార్కెట్ ఉండే ప్లేస్ అంట. అది నాకు కూడా తెలియదు, మా బావ చెప్పారు. ఇదేమో అలా మార్చారంట. అక్కడ జరిగే సంత ఈ బస్ స్టాండ్లోకి మార్చారంట. ఇక్కడ 24/7 వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయి. ఫంక్షన్స్, మ్యారేజెస్ అన్నీ ఎప్పుడైనా చుట్టుపక్కల విలేజెస్లో వాళ్ళు మా పెద్దాపురం ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్కి వచ్చి తీసుకెళ్తారు. వెజిటేబుల్స్ అయినా ఏదైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. చాలా పెద్ద మార్కెట్ జరుగుద్ది. కానీ సండే రోజు మాత్రం నార్మల్గా చిన్న మార్కెట్ కూడా, అది మామూలుగా మిడిల్గా మనలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి కూడా జరుగుద్ది. అమ్మవారి ఫోటో, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, సో వీడియో తీసాను అన్నమాట అమ్మవారికి కూడా. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, వీక్లీ ఇలా సంత ప్రతి చోట ఉంటుంది. ఒక వీక్లో సండే రోజు ఒక చోట, మండే రోజు ఒక చోట, ట్యూస్డే ఒక చోట అలా మారుస్తారన్నమాట. దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇప్పుడంటే మనం షాప్స్కి, వీధులు అంటే వచ్చే ఆటోల మీద ఇలా కొనుక్కుంటున్నాం, కానీ సూపర్ మార్కెట్స్, డీమార్ట్స్ ఇలా కొనుక్కుంటున్నాం. కానీ ఒకప్పుడైతే సండే రోజు కన్ఫర్మ్ పెద్దాపురం వచ్చి ఇలా సంతకి కూరగాయలన్నీ తీసుకెళ్ళి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు సండే రోజు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ప్రతి చోట అంతే. అలా బట్టలు కూడా ఇవి చూసారా, సెకండ్ హ్యాండ్, అది మామూలుగా బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు అవన్నీ కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళం అన్నమాట. అప్పట్లో. ఇప్పుడు మారిపోయింది అనుకోండి ట్రెండ్. ఇప్పుడు ఎవరైతే కొనట్లేదు. చూసారా, వర్షం తగ్గలేదు అస్సలు. మామూలుగా అలా వర్షం పడుతూనే ఉంది. నీరు ఎక్కడికెక్కడ నీరు అలా ఆగిపోయింది. పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళని చూసి నాకే జాలేసింది. ఏదో గాలి చూసారా, బరకాలు కూడా ఉండట్లేదు. అంటే అవి వెజిటేబుల్స్ కదా, తడుస్తే కుళ్ళిపోతాయి కదా, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా పాపం. అదే అనిపించింది. ఏదైనా కష్టమే కదా, వర్షాలు కురవకపోయినా కష్టమే, వర్షాలు కురిసినా కష్టమే. ఏదైనా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమే బాధలు పడాలి. వాళ్ళు ఎంత వర్షంలో తడుస్తూ ఎంత కష్టపడుతున్నారో కదా, వాళ్ళ ఫ్యామిలీ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం. ఎవరైనా అంతే కదా, కష్టపడేది. ఇంట్లో మనం తినాలంటే బయట వాళ్ళు కష్టపడి వస్తేనే కదా. నాకు అలా అనిపించింది. ఇదంతా చేపల మార్కెట్, అది లోపల చూపిస్తాను. వెళ్ళాను, అదంతా వీడియో తీసాను, చూపిస్తాను. ఫస్ట్ సంత అంతా ఒకసారి రౌండ్ వేసేసి అప్పుడు ఇలా లోనకి వెళ్ళామన్నమాట. ఇంకానే ఇదంతా బయట ఇలా సైడ్ వస్తున్నాము. ఇవి కుండలు, అవి కూడా ఇదివరకు సాంబ్రాణి వేసుకుండేవి కుండలు, మొక్కలు అండ్ ఎలకల మందులు, ఏ వస్తువు కావాల్సిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే సంతే మాట. ఈరోజు ఆదివారం సంత కదా, ఆ ఊర్లో ఉంటుంది, వెళ్ళాలి సంత చేసుకోవాలి, ఇలా ఉండేది. సోమవారం సంత జగ్గంపేటలో ఇలా ఉండేదన్నమాట. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ సంత కన్ఫర్మ్ చేసుకోవాలి. సంతకు వస్తే కన్ఫర్మ్గా పువ్వులు కొనుక్కోవడం, పిల్లలకి స్నాక్స్, ఇవన్నీ మొక్కలు, కూరగాయలు తినడానికి వీక్ సరిపడా తెచ్చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లేదంటే ఇంట్లో వండుకోవడం, అంతేగాని ఇప్పట్లాగా పిజ్జాలో, బర్గర్లో ఇవేం లేవు కదా ఆ రోజుల్లో. కానీ ఆ రోజులే బాగుండేవబ్బా చాలా. ఇలా ఫ్రిడ్జ్లు కూడా లేవు. నేను కూరగాయలు కొనేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు 2 రోజులకే కూరగాయలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. అప్పుడు వీక్ కొనేసుకుని ఫ్రిడ్జ్ లేకుండా ఎలా నిల్వ చేసేవాళ్ళు.
చెప్పాను కదా చేపల మార్కెట్ కూడా వీడియో తీసానని. ఇదంతా చేపల మార్కెట్. నాకు చాలా బాగా నచ్చింది. చూసారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కుళాయి ఉంటుందన్నమాట. నీట్గా ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, అక్కడ నీట్గా ఉంచుకోవడానికి. వర్షం వలన ఇలా చిరాకుగా ఉంది కానీ చాలా నీట్గా ఉంటుందంట చేపల మార్కెట్ కూడా. అండ్ నాకు కూడా అంతగా స్మెల్ కూడా ఏమో అనిపించలేదు. ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, వాయిస్ ఉంచలేదు కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏ చేప ఏంటి అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా నాకు 2-3 హెల్ప్ చేశారు. ప్రతిదీ బాగా హెల్ప్ చేశారన్న. ఇదంతానే ఇవి సముద్రం చేపలు. ఇందాక ఆవిడ చూపించింది కదా, ఇవి చెరువు చేపలు, ఇవి సముద్రం చేపలు అంట. ఇవి ఇక్కడ చూడండి, ఇటువైపు ఏమో పండు కప్ప, ఇవేమో కానాగదులు, ఏవో పీతలు, రొయ్యలు, ఇవన్నీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది. తీసుకోండి అమ్మ అనేసి. అంటే మేము ఈరోజు తీసుకోలేదు, ఈరోజు గురు పౌర్ణమి కదా, గుడికి కట్ట వెళ్ళాం కదా, అలా అనేసి మేము అలా అనేసి అని కాదు, ఇంక వెళ్ళేసరికి లేట్ అవుద్ది కదా అనేసి కూడా తీసుకోలేదు. ఇవి కూడా చెరువు చేపలు, సముద్రం చేపలు, చెరువు చేపలు కలిపి ఉన్నాయి. ఇవంతా ఇంకా సంతంతా ఒకసారి అలా ఎక్స్ప్లోర్ చేసాము చూడడానికి అనేసి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.